హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. ఇక్కడ క్వశ్చన్ చూస్తే కింది వాటిలో ఏది క్రమ బహుభుజి రెగ్యులర్ పాలిగన్ కాదు అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి ఫస్ట్ క్రమ బహుభుజి రెగ్యులర్ పాలిగన్ అంటే ఏంటో మనకు తెలియాలి. రెగ్యులర్ పాలిగన్ అంటే మనకి ఇచ్చిన పటంలోని అన్ని భుజాలు ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే అటువంటి బహుభుజిని మనం క్రమ బహుభుజి అని అంటాం. ఇప్పుడు ఆప్షన్స్ చూస్తే చతురస్రం అన్నాడు. చతురస్రం అంటే 4 సైడ్స్ ఈక్వల్ గానే ఉంటాయి కాబట్టి చతురస్రం అనేది రెగ్యులర్ పాలిగన్ అవుతుంది. నెక్స్ట్ సమబాహు త్రిభుజం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటేనే కదా సమబాహు త్రిభుజం అని అంటాం. కాబట్టి అది కూడా క్రమ బహుభుజి అవుతుంది. నెక్స్ట్ దీర్ఘ చతురస్రం చూస్తే మనకి ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయా? ఉండవు. కాబట్టి ఎదురెదురు భుజాలు మాత్రమే సమానంగా ఉంటాయి కాబట్టి ఇది మనకి రెగ్యులర్ పాలిగన్ అవ్వదు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఫోర్త్ చూస్తే రాంబస్ తాలూకా రాంబస్ కూడా మనకి రెగ్యులర్ పాలిగన్ అవుతుంది. ఎందుకు? 4 సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఆ విధంగా అన్ని సైడ్లు కూడా ఈక్వల్ గా ఉంటే అది మనకి క్రమ బహుభుజి రెగ్యులర్ పాలిగన్ అవుతుంది. మరి దీర్ఘ చతురస్రమేమో రెగ్యులర్ పాలిగన్ అవ్వదు. అందుకే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. ఇక్కడ క్వశ్చన్ చూస్తే కింది వాటిలో ఏది కుంభాకార బహుభుజి కాన్వెక్స్ పాలిగన్ కాదు అని అంటున్నాడు. ఇది 8th క్లాస్ 79 పేజ్ లో ఉన్న క్వశ్చన్. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి ఫస్ట్ కుంభాకార బహుభుజి కాన్వెక్స్ పాలిగన్ అంటే అర్థం ఏంటి అంటే మనకి ఇచ్చిన పటం లోపల ఏ రెండు అంతర బిందువులను మనం కలిపిన వచ్చే రేఖ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా ఒక పటం వేసాను. ఈ పటం లోపల అంతరంలో ఏ రెండు బిందువులను కలిపినా కూడా ఆ రేఖ ఏదైతే ఉందో ఆ రేఖాఖండం ఏదైతే ఉందో అది అంతరంలోనే ఉండాలి. ఖచ్చితంగా బయటకు అనేది రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా ఇది కూడా మనకి ఏమవుతుందంటే బహుభుజి అవుతుంది. కానీ ఇందులో చూస్తే నేను ఇక్కడ ఒక బిందువు తీసుకున్నాను. ఆ రెండు బిందువులు నేను కలిపాను అనుకోండి. అప్పుడు కరెక్ట్ గా చూస్తే అంతరం నుంచి కాకుండా బయట కూడా వచ్చేసింది. కాబట్టి ఇది మనకి కుంభాకార బహుభుజి కాన్వెక్స్ పాలిగన్ అవ్వదు. మరి దాని ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ నేనేం తీసుకున్నానంటే హెక్సాగాన్ తీసుకున్నాను. కాబట్టి ఏ రెండు బిందువులు కలిపిన అంతరంలోనే ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 1 అనేది కుంభాకార బహుభుజి అవుతుంది. త్రిభుజం కూడా కుంభాకార బహుభుజి అవుతుంది. నెక్స్ట్ దీర్ఘ చతురస్రం కూడా కుంభాకార బహుభుజి అవుతుంది. కానీ ఆప్షన్ 4 చూస్తే ఇక్కడ నేను ఇక్కడ ఒక బిందువు తీసుకుంటాను. ఈ రెండు బిందువులు నేను కలిపాను అనుకోండి. వచ్చే రేఖ ఆ పటానికి బయట వచ్చేస్తుంది, బాహ్యంగా వచ్చేస్తుంది. కాబట్టి ఇది మనకి కుంభాకార బహుభుజి అవ్వదు. ఇటువంటి పటాలు మనం ఏమంటామంటే పుటాకార పటాలు అంటే కాన్కేవ్ అంటారు కదా. కాన్కేవ్ అంటే పుటాకార బహుభుజులుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మనకి కానిదే అడిగాడు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. ఇక్కడ బిట్టు చూస్తే హరి మరియు హ్యారీ వయస్సులు 5:7 నిష్పత్తిలో ఉన్నాయి. 4 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి 3:4 అయినా హ్యారీ ప్రస్తుత వయసు ఎంత అంటున్నాడు. ఇది 8th క్లాస్ 71 పేజ్ నెంబర్ లో ఉన్న క్వశ్చన్. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఇటువంటి క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. హ్యారీల ప్రస్తుత వయసులు 5:7 అంటున్నాడు. కాబట్టి వాళ్ళ వయసులు 5x:7x. ఈస్ట్ అంటే అర్థం అంటే బై అనే కదా, కాబట్టి 7x. ఆ విధంగా నేను వేసుకున్నాను. ఇది హ్యారీది, ఇది హరీది. 4 సంవత్సరాల తర్వాత అప్పుడు 5x+4 అవుతుంది. ఈ వీడిది కూడా 4 సంవత్సరాలు పెరుగుతుంది కదా, 7x+4 అవుతుంది. అప్పుడు రేషియో ఎంత అంటున్నాడు వాడు? 3:4 అంటాడు. 3:4 అంటే అర్థం అంటే 3/4 అనే కదా. ఈ విధంగా చూస్తే ఫస్ట్ x వాల్యూ కనుక్కుంటే మనం 7x వాల్యూ కనుక్కుంటే చాలు. ఫస్ట్ x వాల్యూ కనుక్కోవాలి, 7x వాల్యూ కనుక్కోవాలి. ఎందుకంటే హ్యారీ వయసు అన్నాడు. హ్యారీ ప్రస్తుత వయసు 7x. 4 సంవత్సరాల తర్వాత 7x+4. హరి తాలూకు ప్రస్తుత వయసు 5x. 4 సంవత్సరాల తర్వాత 5x+4. ఇప్పుడు చూస్తే 4 తో డివైడ్ ఇంటూ చేస్తే 4 5 20, x + 4 4 16. నెక్స్ట్ 3 7 21x ప్లస్ 3 4 12. ఇప్పుడు చూస్తే 20 అటు మైనస్ అవుతుంది. 21 నుంచి 20 తీస్తే x దట్ ఈస్ ఈక్వల్ టు 12 వస్తే మైనస్ అవుతుంది. 16 నుంచి 12 మైనస్ చేస్తే 4 అంటే x వాల్యూ 4 వచ్చింది. ప్రెసెంట్ హ్యారీ తాలూకు వయసు 7x అనుకున్నాం. కాబట్టి 7 × 4 ఏమవుతుంది? 28 అనేది హ్యారీ తాలూకు ప్రెసెంట్ వయసు అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఒక వ్యాసరచన పోటీలో గెలిచిన వారికి 100 రూపాయలు, గెలవని వారికి 25 రూపాయలు ఇవ్వాలనుకున్నారు. బహుమతులకు పంచవలసిన మొత్తం 3000 రూపాయలు. మొత్తం పాల్గొన్న వారు 63 మంది అయినా గెలిచిన వారు ఎంతమంది అంటున్నారు. ఇది 8th క్లాస్ 57 పేజ్ నెంబర్ లో ఉన్న క్వశ్చన్. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఇది మిక్చర్ అండ్ ఎలిగేషన్ ప్రకారంగా ఈ క్వశ్చన్ చేయాలి. ఫస్ట్ విన్ లూజ్. మనకి మొత్తం 63 మంది ఒకరు గెలిచి ఉంటే ప్రతి ఒక్కరికి 100 రూపాయలు ఇవ్వాలి. 63 మంది ఒకరు ఓడుంటే ప్రతి ఒక్కరికి 25 రూపాయలు ఇవ్వాలి. అంటే ఇది ఎంత అవుతుంది? 6300 అవుతుంది. అందరూ గెలిచి ఉంటే అందరూ ఓడుంటే ఎంత అవుతుంది? 25 75 5 7 25 6 157 157 అంటే 1575. కానీ అందరూ గెలవలేదు, అందరూ ఓడలేదు. కాబట్టి ఈ 3000 రూపాయలని ఈజీగా సర్దచ్చు. ఇప్పుడు డిఫరెన్స్ మనం చూడాలి. ఫస్ట్ ఈ డిఫరెన్స్ చూస్తే మనకు 3300 వస్తుంది. ఈ డిఫరెన్స్ చూస్తే 1425 వస్తుంది. ఇప్పుడు ఈ రెండు కూడా మనకి రేషియోలో అనుకుంటే 25 తో డివైడ్ అవుతుంది. 25 5 125. ఇంకా మనకి ఎంత ఉంటుంది అంటే 17 ఉంటుంది. 17 పక్కన 5 అంటే 175. కాబట్టి 25 7s అంటే 57 తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 25 1s 25 8 ఉంటుంది. 8 పక్కన 0 అంటే 80. కాబట్టి 25 3s 75. ఇంకా 5 అంటే 5 పక్కన 0 అంటే 50. 25 2s ఆ విధంగా డివైడ్ అవుతుంది. ఇప్పుడు 3 తో డివైడ్ అవుతుంది. 3 19s 3 44s. ఆ విధంగా 19 పార్ట్స్ ఏమో గెలిచిన వారు, 44 పార్ట్స్ ఏమో ఓడినవారు. టోటల్ గా 63 పార్ట్స్. మనకి కావాల్సింది 19 అంటే గెలిచిన వారు 19 పార్ట్స్ కావాలి. మొత్తం ఎంతమంది? 63. అంటే 63 మెంబర్స్ ని 63 పార్ట్స్ చేస్తే అందులో 19 పార్ట్స్ మాత్రమే గెలిచేవారు. కాబట్టి 63 క్యాన్సిల్ అయితే మనకి 19 మెంబర్స్ ఏమో గెలిచిన వారు అవుతుంది. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనకి ఇక్కడ క్వశ్చన్ చూస్తే బన్నీ వద్ద 5 రూపాయల నాణ్యాలకు 3 రెట్లు 2 రూపాయల నాణ్యాలు ఉన్నాయని అంటున్నాడు. అంటే 5 రూపీ కాయిన్స్ 2 రూపీ కాయిన్స్ చూస్తే 5 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో దానికి త్రిబుల్ ఉన్నాయండి. అంటే 3 టైమ్స్ 2 రూపీ కాయిన్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని 1 పార్ట్ అనుకుంటే ఇది 3 పార్ట్స్ అవుతుంది. ఎందుకు? ఇంటూ 3 టైమ్స్ కాబట్టి. ఇప్పుడు చూస్తే అతని వద్ద మొత్తం సొమ్ము 77 రూపాయలు అయినా 2 రూపాయల నాణ్యాలు ఎన్ని ఉన్నాయి, 2 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. మనకి ఇది 1:3 రేషియోలో ఉన్నదనే విషయం మనకు అర్థమైంది. సపోజ్ ఇటువంటి క్వశ్చన్ ఏ విధంగా చేయాలంటే 5 రూపీ కాయిన్ ఒక్కటే ఉందనుకోండి 5 రూపీస్ అవుతుంది. 2 రూపీ కాయిన్స్ 3 ఉన్నాయి అనుకోండి 2 3 6 రూపీస్ అవుతుంది. అంటే టోటల్ గా మనకి 11 రూపీస్ అవుతుంది. ఇప్పుడు 5 రూపీది 1 కాయిన్, 2 రూపీది 3 కాయిన్, అంటే టోటల్ గా 4 కాయిన్స్ ని మనం ప్లస్ చేస్తే 11 రూపీస్ వచ్చింది. కానీ 11 రూపీస్ కాదు, క్వశ్చన్ లో 77 రూపీస్ అన్నాడు. 77 రూపీస్ అంటే ఎన్ని కాయిన్స్ వస్తాయి? టోటల్ కాయిన్స్ మనం కనుక్కోవాలి. ఇంటూ 7 చేస్తే 11 7 77 వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ ఇంటూ 7 చేసాం అనుకోండి 4 7 28. అంటే టోటల్ గా 28 కాయిన్స్ అనే విషయం మనకు తెలిసింది. ఆ 28 కాయిన్స్ లో మనకి టోటల్ గా 5 రూపీ కాయిన్స్ 1 పార్ట్, 2 రూపీ 3 పార్ట్, అంటే టోటల్ గా 4 పార్ట్స్ లో మనకి 2 రూపీస్ కావాలి. అంటే 3 పార్ట్స్ కావాలి. 28 ని 4 పార్ట్స్ చేసి 3 పార్ట్స్ మనకు కావాలి 2 రూపీస్. 4 1 4 7 అంటే 7 3 21 కాయిన్స్ ఏమో 2 రూపీ కాయిన్స్ ఉంటాయి. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే రవి మరియు కిరణ్ ఒక వ్యాపారాన్ని 10,000 15,000తో స్టార్ట్ చేశారని అంటున్నాడు. కిరణ్ 9 నెలల తర్వాత వెళ్ళిపోగా సంవత్సరాంతంలో 34,000 రూపాయలు లాభం వచ్చిందంట. అయితే కిరణ్ వచ్చే లాభం ఎంత అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఇటువంటి పార్ట్నర్షిప్ లెక్కల్లో లాభాన్ని ఏ విధంగా పంచుకుంటారు అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఇంటూ కాలాల తలకు నిష్పత్తి ప్రకారంగా వాళ్ళు లాభాన్ని సర్దుకుంటారు. ఫస్ట్ రవి, తర్వాత కిరణ్. ఫస్ట్ రవి ఎంత పెట్టాడు? రవి ఎంత పెట్టాడు అంటే 10,000 పెట్టాడు. కిరణ్ ఎంత పెట్టాడు? 15,000 పెట్టాడు. ఎంత కాలం ఉన్నారనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. కిరణ్ ఏమో 9 నెలలు పోయిన తర్వాత వెళ్ళిపోయాడు అంటున్నాడు. అంటే 9 నెలల వరకు ఉన్నాడు కాబట్టి కిరణ్ ఇంటూ 9 అయ్యాలి. రవి ఇక్కడ స్పెషల్ గా చెప్పలేదు కాబట్టి సంవత్సరాంతం అంటే సంవత్సరం చివరి వరకు ఉన్నాడు కాబట్టి ఇంటూ 12 అయ్యాలి. అప్పుడు ఆ రేషియో ఏదైతే ఉందో ఆ ప్రకారంగా వాళ్ళు లాభాన్ని సర్దుకుంటారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే 3 zeros క్యాన్సిల్, 3 4s నెక్స్ట్ 3 5s. ఇప్పుడు చూస్తే 10 into 4 40 5 into 9 45. 5 తో డివైడ్ అవుతుంది 8:9 అవుతుంది. అంటే ఇందులో కిరణ్ పార్ట్స్ ఏమో 9 పార్ట్స్ అయినప్పుడు రవిదేమో 8 పార్ట్స్ అవుతుంది. టోటల్ గా 34,000 ఉంది కదా లాభం. ఆ లాభాన్ని టోటల్ గా 7 పార్ట్స్ చేస్తే మనకు ఇప్పుడు ఎవరు అడిగాడు? కిరణ్ అడిగాడు. కిరణ్ తాలూకు పార్ట్స్ ఎంత? 9 పార్ట్స్. అంటే 34,000 లాభాన్ని ఇద్దరు కలిపి 17 పార్ట్లు సర్దుకుంటే అందులో 9 పార్ట్లు మాత్రమే కిరణ్ సంబంధించింది. ఇప్పుడు చేయాలి 7 1 7 2000 2000 into 9 18,000. అంటే కిరణ్ తాలూకా లాభం షేర్ ఎంత అంటే 18,000 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే A:B తాలూకా రేషియో ఇచ్చాడు. మనకేమో 3A + 2B 4A² + 3B తాలూకా వాల్యూ అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? మామూలుగా ఇటువంటి సందర్భంలో మనం అందరం కూడా ఏం చేస్తామంటే A ప్లేస్ లో 5 అని, B ప్లేస్ లో 3 అని వేస్తాం. ఆ విధంగా వేస్తే ఏమొస్తుందో చూద్దాం. A ప్లేస్ లో 5 3 15 ప్లస్ 2 3 6 15 + 6 21 వచ్చింది. అటువైపు 4 into A అంటే 5 కాబట్టి A² 25 into 4 100 ప్లస్ 3 into B అంటే 3 3 9 అంటే 21:109 వచ్చింది. కాబట్టి కంపల్సరీగా అందరూ 1 అనే పెట్టే ఛాన్స్ ఉంది 90%. కానీ ఇటువంటి సందర్భంలో మనం ఏం చూసుకోవాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వాడు ఏదైతే అడిగాడో వాటి తాలూకా డిగ్రీస్ అంటే పవర్స్ లో ఈక్వల్ గా ఉన్నాయి కదా చూడాలి. ఇక్కడ A కి పవర్ 1 ఉంది, ఇక్కడ A కి పవర్ స్క్వేర్ ఉంది, అంటే ఈక్వల్ గా లేవు. ఆ విధంగా ఈక్వల్ గా ఉన్నప్పుడు మాత్రమే వీటిని డైరెక్ట్ గా వాల్యూస్ వేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఆ విధంగా డిగ్రీస్ ఈక్వల్ గా లేనప్పుడు మనకి 21:109 అవ్వచ్చు, లేదా దీనికి డబుల్ 42:218 అవ్వచ్చు, తర్వాత దీనికి ట్రిపుల్ అంటే ఇంటూ 3 చేస్తే వచ్చే వాల్యూ కూడా అవ్వచ్చు. అంటే ఏదైనా అవ్వచ్చు. బట్ అటువంటి సందర్భంలో ఖచ్చితంగా అదే అవుతుందనే విషయం మనం చెప్పలేము కదా. కాబట్టి ఇటువంటి సందర్భంలో నిర్ణయించలేము, కాంట్రాక్ట్ డిఫైన్ అని చెప్పాలి. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఒక దీర్ఘగణం పొడవు వెడల్పు ఎత్తుల నిష్పత్తి 1:2:3 అంటున్నాడు. అంటే క్యూబాయిడ్ తాలూకా రేషియోస్. ఘనపరిమాణం వాల్యూమ్ ఏమో 384 cm³ అంటున్నాడు. ఈ ఎత్తు ఎంత మనం కొనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి దీర్ఘగణం తాలూకా ఘనపరిమాణం మనకి ఇచ్చాడు కదా, వాటి తాలూకా రేషియోస్ మనకి ఇచ్చాడు. మనం ఘనపరిమాణం అంటే ఏంటి? L into B into H. అంటే దీర్ఘగణం క్యూబాయిడ్ తాలూకా ఎంత ఇచ్చాడు? 384 అన్నాడు. మరి L అంటే ఎంత మనకి? 1 అంటే 1 పార్ట్. అంటే ఇందులో మనం X అని అనుకున్నాం. మరి B ఏమవుతుంది? 2X అవుతుంది. H ఏమవుతుంది? 3X అవుతుంది. ఆ విధంగా చూస్తే 384 అంటే L ఏమో 1 పార్ట్, B ఏమో 2 పార్ట్స్, H ఏమో 3 పార్ట్స్. ఆ విధంగా చూసుకున్న తర్వాత 2 into 3 6 X into X into X క్యూబ్ దట్ ఈస్ ఈక్వల్ టు 384. 6 తో డివైడ్ అవుతుంది. 6 6 36. ఇంకా 2 ఉంటుంది, 2 పక్కన 4 అంటే 24. 6 4 24 అంటే X క్యూబ్ మనకి 64 వచ్చింది. 64 అంటే ఏంటి? 4 క్యూబ్ మనం రాయొచ్చు. మరి X వాల్యూ ఏమవుతుంది? మనకి 4 అవుతుంది. ఎందుకు? పవర్స్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి బేసెస్ ఈక్వల్ అవుతాయి. X వాల్యూ 4 వచ్చింది. మనకు అడుగుతుంది ఏంటాడు? హైట్ అడుగుతున్నాడు. మరి ఈ మూడింట్లో హైట్ ఏది? ఇదే కదా. హైట్ అనేది 3 పార్ట్స్ కి సంబంధించింది. అంటే 3X 3 into X వాల్యూ 4 కాబట్టి 4 3 4 ఎంత? 12 సెంటీమీటర్ అనేది హైట్ అవుతుంది. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఒక స్తూపం భూ వ్యాసార్థం ఎత్తుల నిష్పత్తి
3:2 అంటున్నాడు. భూ వ్యాసం 42 సెంటీమీటర్లు అయినా పక్కతల వైశాల్యం సెంటీమీటర్ స్క్వేర్ లో ఎంత అంటున్నాడు. ఆప్షన్స్ అలా ఇచ్చాడు. మనకి స్తూపం సిలిండర్ తాలూకా పక్కతల వైశాల్యం ఫార్ములా ఏంటి? A = 2πr/h. అంటే మనకి ఇందులో r తెలియాలి, h తెలియాలి. r తెలియాలి అంటే వాడు భూ వ్యాసం అంటే డయామీటర్ 42 ఇచ్చాడు. ఆ 42 లో సగమే కదా రేడియస్. అంటే మనకి 21 అని తెలుస్తుంది. 2 × π అంటే 22/7. r అంటే మనకి d అంటే 42 ఇచ్చాడు. అందులో సగం r కాబట్టి 42 లో హాఫ్ మనకి 21 అవుతుంది. మరి h ఏ విధంగా తెలుస్తుంది? మనకి వ్యాసార్థం ఎత్తు నిష్పత్తి 3:2 ఇచ్చాడు. అంటే ఆ వ్యాసార్థం ఎత్తు నిష్పత్తి 3:2 ఇచ్చాడు. మనం ఆల్రెడీ వ్యాసార్థం అంటే r ఎంత కనుక్కున్నాం 21 అని కనుక్కున్నాం. అంటే 3 పార్ట్స్ 21 అని మనకు తెలిసింది. అలాగే 2 పార్ట్స్ ఉన్నటువంటి హైట్ అంతా మనకు తెలియాలి. మరి 321 ఏ విధంగా అయింది? ఇంటూ 7 చేస్తే అయింది. సేమ్ ఇక్కడ కూడా ఇంటూ 7 చేస్తాం అనుకోండి. 2 7 14 అనేది హైట్ అవుతుంది. కాబట్టి ఆ h ప్లేస్ లో 14 ఇవ్వాలి. 7 1 7 2 ఇప్పుడు చూస్తే 2 × 2 ఏమవుతుంది? 4 4 × 22 88. 88 × 21 1 తోటి 88, 2 తోటి 176. ఆ విధంగా చూస్తే 8 14 1 8 1 అంటే 1848 సెంటీమీటర్ స్క్వేర్ అనేది పక్కతల వైశాల్యం అవుతుంది. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే రెండు కోణాలు పూరకాలు అంటున్నాడు, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని. ఒకటి రెండవ దానికి రెట్టింపు అంటే ఫస్ట్ ది సెకండ్ దానికి డబల్ ఉంటుంది అంటున్నాడు. అయినా చిన్న కోణం విలువ ఎంత అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి రెండు కోణాలు ఫస్ట్ ది 1 పార్ట్ అనుకుంటే దానికి డబల్ సెకండ్ ఉంటుంది అంటున్నాడు. అంటే ఆ విధంగా 1:2 రేషియోలో ఉంటాయి ఏవి ఆ రెండు కోణాలు. మరి ఆ రెండు కోణాలు పూరకాలు అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు కాబట్టి టోటల్ గా అంటే రెండు కోణాలు మొత్తం 3 పార్ట్స్ అనేది 90 డిగ్రీస్ అవ్వాలి. అందులో మనకు అడిగింది అంటే చిన్న కోణం అడిగాడు. మరి 1:2 లో మనకి చిన్న కోణం 1 పార్టే కదా. అంటే 1 పార్ట్ ఎంత అవుతుంది అంటున్నాడు. 3 పార్ట్స్ 90 డిగ్రీస్ అయినప్పుడు ఇంటూ ఏ విధంగా చేసి ఇంటూ 30 చేస్తే 330 90 అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఇంటూ 30 చేస్తే 1 × 30 30 డిగ్రీస్ అవుతుంది. చిన్న కోణం అడిగాడు కాబట్టి 30 అవుతుంది. ఒకవేళ పెద్ద కోణం అడిగి ఉంటే మనకి 60 అవుతుంది. మరి 30 60 1:2 రేషియోలో కదా ఉన్నాయి. అంటే మొదటి కోణం రెండో కోణానికి డబుల్ ఉంది. ఆ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మనకి కావాల్సిన ఆన్సర్ 30 డిగ్రీస్ చిన్నది అడిగాడు కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం చూస్తే కింది వాటిలో కవల ప్రధాన సంఖ్యల జత కానిది ఏది అని అంటున్నాడు. అంటే ట్విన్ ప్రైమ్ నెంబర్స్ పేరు ఏది కాదు అని అంటున్నాడు. మనకి అసలు కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి అంటే రెండు ప్రధాన సంఖ్యలు అయి ఉండి వాటి మధ్యలో డిఫరెన్స్ 2 అనేది ఉంటే అప్పుడు అటువంటి ప్రధాన సంఖ్యలని కవల ప్రధాన సంఖ్యల జతగా మనం చెప్తాం. ఇక్కడ 11 13 రెండు మనకి ప్రైమ్ నెంబర్స్, వాటి తాలూకు డిఫరెన్స్ కూడా మనకి 2 ఉంది. కాబట్టి ఇది కూడా కవల ప్రధాన సంఖ్యల జత అవుతుంది. అంటే మనకి ఆన్సర్ ఇది అవ్వదు. నెక్స్ట్ 7 19 చూస్తే డిఫరెన్స్ 2 ఉంది. అలాగే మనకి రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఆప్షన్ 2 కూడా అవ్వదు. 59 61 రెండు ప్రైమ్ నెంబర్స్, అలాగే డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి ఇది కూడా మనకు అవ్వదు. 79 81 చూస్తే డిఫరెన్స్ 2 ఉంది కానీ 79 ప్రైమ్ నెంబర్. కానీ 81 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, ప్రధాన సంఖ్య కాదు. 81 ని 9 × 9 గా మనం రాయవచ్చు. కాబట్టి మనకి డిఫరెన్స్ అనేది సరిపోయింది కదా. ఇది కూడా కవల ప్రధాన సంఖ్యల జత అనుకోవచ్చు. కానీ ఇది మాత్రం కాదు. ఎందుకు రెండు ప్రధాన సంఖ్యలు అవ్వాలి కానీ ఇక్కడ 81 అనేది ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి 1 నుంచి 100 వరకు టోటల్ గా ఎన్ని కవల ప్రధాన సంఖ్యలు జతలు ఉంటాయంటే 8 ఉంటాయి. ఇది ఒకటే మనం తెలుసుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే సౌష్టోరేఖల పరంగా సరికానిది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. మనకి సౌష్టోరేఖలో సిమెట్రీ లైన్స్ సంబంధించి సమబాహు త్రిభుజానికి 3 అని అంటున్నాడు. మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే మనకి క్రమ బహుభుజ అయినటువంటి ఏదైనా కూడా సౌష్టోరేఖను కలిగి ఉంటుంది. ఇప్పుడు n భుజాలు కలిగినటువంటి క్రమ బహుభుజ తాలూకా సౌష్టోరేఖ n అవుతుంది. ఇప్పుడు త్రిభుజంలో 3 భుజాలు ఉంటాయి కాబట్టి వాటి తాలూకా సౌష్టోరేఖలు 3 ఉంటాయి. ఈ రకంగా ఒకటి, ఈ రకంగా ఒకటి, ఈ రకంగా ఒకటి. ఆ విధంగా 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. అలా చేసినప్పుడు 3 అనేది ఈక్వల్ అవుతుంది కాబట్టి సరిపోయింది. నెక్స్ట్ వృత్తానికి సంబంధించి సౌష్టోరేఖలు ఎన్ని ఉంటాయంటే అనంతమైన సౌష్టోరేఖలు మనం గీయవచ్చు. కాబట్టి ఆప్షన్ 2 కూడా కాదు. రేఖాఖండం లైన్ సెగ్మెంట్ కి సంబంధించి ఇది ఒక రేఖాఖండం కదా. దీనికి సంబంధించి సౌష్టోరేఖ ఎక్కడ ఉంటుందంటే దాని తాలూకా మిడిల్ లో లంబ సమద్వికరణ రేఖ ఎక్కడైతే ఉంటుందో పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటాం కదా. అంటే ఈ రేఖాఖండాన్ని 2 ఈక్వల్ పార్ట్స్ గా చేసేటటువంటి మనకి లంబ సమద్వికరణ రేఖ మనకి సౌష్టోరేఖ అవుతుంది. కాబట్టి ఒకే ఒకటి ఉంటుంది. ఇది కూడా కరెక్ట్. మరి సమాంతర చతుర్భుజం పారలెలోగ్రామ్ కి వీడు 2 అన్నాడు. సమాంతర చతుర్భుజం పారలెలోగ్రామ్ కి మనం ఈ విధంగా చూస్తే సౌష్టోరేఖలు ఈ విధంగా గీస్తే మనకి ఏర్పాటు అవ్వదు, ఈ విధంగా గీస్తే ఏర్పాటు అవ్వదు. కాబట్టి సమాంతర చతుర్భుజం పారలెలోగ్రామ్ కి మనకి సౌష్టోరేఖలు 0 ఉండవు అని చెప్పుకోవచ్చు. కానీ వీడేమో 2 అన్నట్టు అన్నాడు. అంటే ఈ విధంగా చూస్తే మనకి ఉండేటట్టు అనిపిస్తుంది. కానీ సమాంతర చతుర్భుజానికి సౌష్టోరేఖలు అనేవి ఉండవు, 0 అనేది మనకు కావాలి. కానీ వీడేమో 2 అన్నాడు. కాబట్టి ఇదే కదా మనకి కరెక్ట్ కానిది. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఇక్కడ రెండు కోణాలు ఇచ్చాడు. అవి సంపూరకాలైన వైతాళక వాల్యూ అడుగుతున్నాయి. ఈ కోణాల్లో మనకి వై అనేది ఉంది. వైతాళక వాల్యూ ఏమవుతుందో అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి రెండు కోణాలు సంపూరకాలు సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు. అంటే వాటి తాలూకా మొత్తం అంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ అంటే 5y + 62 + 22 + y సమ్ ఆఫ్ యాంగిల్స్. ఇదొక యాంగిల్ ఇదొక యాంగిల్ అని ఇచ్చాడు కదా. ఆ రెండు యాంగిల్స్ తాలూకా టోటల్ 180 అవ్వాలి. ఎందుకు? సప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి. ఇప్పుడు 5y + y 6y ఇప్పుడు 62 + 22 ఏమవుతుంది? 84. 84 అటు వెళ్తే మైనస్ అవుతుంది. కాబట్టి 180 నుంచి 84 తీస్తే మనకు 96 వస్తుంది. ఆ విధంగా చూస్తే 6 1 6 16 y వాల్యూ ఏమొచ్చింది? మనకి 16 వచ్చింది. ఈ విధంగా మనకి ఒక ఈక్వేషన్స్ లాంటివి మనకి కోణాలు ఇచ్చి వాటితో సంపూరకాలు అడిగిన పూరకాలు అడిగిన సంపూరకాలు అంటే 180 మనం ఈక్వల్ చేయాలి. ఒకవేళ పూరకాలు కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఉన్నప్పుడు 90 డిగ్రీస్ ఈక్వల్ చేయాలి. ఆ విధంగా చేస్తే మనకు కావాల్సినటువంటి y వాల్యూ గానీ x వాల్యూ గానీ అలాంటివన్నీ వచ్చేస్తుంటాయి.
ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే కింది వాటిలో అంతమయ్యే దశాంశ భిన్నం కానిది ఏది అని అంటున్నాడు. అంటే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఫ్రాక్షన్ అవ్వనిది ఏది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఇటువంటి సందర్భంలో ఈ విధంగా ఫ్రాక్షన్స్ ఇచ్చి అవి మనకి టెర్మినేట్ అవుతాయి అవ్వ, అంతం అవుతాయి అవ్వ చెప్పాలి అంటే మనకి ఏవైతే హారాలు ఉన్నాయో డెనామినేటర్స్ వాటిని మనము 2 పవర్స్ లోనైనా రాసుకోవచ్చు, లేదా 5 పవర్స్ లోనైనా రాసుకోవచ్చు, లేదా 2 పవర్స్ ఇంటూ 5 పవర్స్ లోనైనా రాసుకోవచ్చు. ఈ విధంగా ఏ సందర్భంలో మనం రాయగలిగినా కూడా అది అంతం అవుతుందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆప్షన్స్ చూస్తే 32 అన్నాడు. 32 అంటే 2 పవర్ 5 గా మనం రాయొచ్చు. అంటే ఖచ్చితంగా 1/32 అనేది అంతమయ్యే దశాంశ భిన్నం. 125 ని మనం 5 క్యూబ్ గా రాయొచ్చు. అంటే మనం హారాలు చూసుకుంటే చాలు 125 ని 5 క్యూబ్ గా రాయొచ్చు. కాబట్టి మనం ఈ విధంగా రాసినా అది అంతమవుతుందని చెప్పాను. కాబట్టి ఇది కూడా కాదు. 11/40 అంటే 40 ని మనం 8 into 5 గా రాయొచ్చు. 8 అంటే 2 క్యూబ్ ఇంటూ 5 అంటే హారాన్ని 2 పవర్ 5 into 5 పవర్ 5 అంటే 2 పవర్స్ లో 5 పవర్స్ లో రాయగలిగినా కూడా అది అంతమవుతుందని చెప్పాను. కాబట్టి ఇది కూడా మనకి అంతం కాని జరిగేది కాదు. 11/75 అంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 3 into 25 గా మనం రాయొచ్చు. మరి 3 into 25 లో 3 అనేది మనకి హారంలో ఉండకూడదని చెప్పాను. 2 గానీ 5 గానీ ఉన్నప్పుడు మాత్రమే అది అంతం అవుతుంది. ఇక్కడ మరి 3 వచ్చింది కదా, కాబట్టి ఇది ఖచ్చితంగా అంతం అవ్వని దశాంశ భిన్నం. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే 20 నిమ్మకాయలు కొన్న వేళ 25 నిమ్మకాయలు అమ్మిన వరకు సమానమైన లాభమా నష్టమా ఎంత శాతం అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. కన్ఫ్యూజన్ అవ్వకుండా ఈజీగా ఏ విధంగా చేయొచ్చు అంటే 20 నిమ్మకాయలు కొన్న వేళ కాస్ట్ ప్రైస్ అంటున్నాడు. అంటే 20 CP ఈజీ కూడా దేనికి సమానం అంటున్నాడు? 25 నిమ్మకాయలు అమ్మిన వాళ్ళకు సెల్లింగ్ ప్రైస్ కి సమానం అంటున్నాడు. కాబట్టి 25 SP గా చెప్పుకోవచ్చు. అప్పుడు అటువైపు SP ఇటువైపు వచ్చినప్పుడు CP/SP ఈజ్ ఈక్వల్ టు 20 అటు వెళ్తే 25/20 అవుతుంది. ఇప్పుడు చూస్తే కాస్ట్ ప్రైస్ 25 ఉంది, సెల్లింగ్ ప్రైస్ 20 ఉంది. అంటే 25 రూపాయలు కొని 20 రూపాయలకి అమ్మారు. అంటే ఎక్కువ డబ్బులు కొని తక్కువ డబ్బులకి అమ్మామంటే ఖచ్చితంగా నష్టం వస్తుంది. ఎంత నష్టం వచ్చింది? 5 రూపీస్ అనేది నష్టం వచ్చింది. కాబట్టి నష్ట శాతం అడిగాడు. అంటే ఫస్ట్ లాభ నష్టమా కనుక్కున్నాము, ఇప్పుడు దానికి శాతం కూడా అడిగాడు. కాబట్టి నష్టం 5 బై కొన్ని దానికి 25 కి ఇంటూ శాతం కాబట్టి 100. 5 1s 5 5s 5 1s 5 5 5 20s అంటే 20% అనేది నష్టం వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.